సహించిన. శ్రమలు అనగా మనకొక్కరికే వస్తాయని కాదు. శ్రమలు అనగానే ప్రభు నమ్మిన వాళ్ళకి శ్రమలు ఉంటాయి, నమ్మని వారికి శ్రమలు వస్తాయి. కానీ ఆ శ్రమలలో కూడా దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశింపబడుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆయన శిలువ యొక్క సాదృశ్యము యెషయా రాసిన గ్రంథంలో చూడండి, 53వ అధ్యాయంలో 4వ వచనంలో చూడండి బిడ్డలారా, ఏమని వాక్యం సెలవిస్తున్నదో. అతడు మన రోగములను భరించెను. అతడు మన రోగములను భరించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున. మన బాధలు, మన రోగములను భరించు వారు ఒక్కడే, ఆయనే యేసు ప్రభుల వారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున. నిశ్చయముగా, ఖచ్చితముగా చదవమ్మ, అక్కడ ఏమని సెలవిచ్చుచున్నాడు? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. Who is that man? అతడు మన రోగంలో భరించే ఎవరు ఇతడు? ఇతను ఎవరంటే ఆయన 2000 సంవత్సరం క్రితంలో నిన్ను నన్ను ప్రేమించి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి తన మహిమను విడిపించి తన సింహాసనం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన ఆ యేసు ప్రభుల వారే. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యేసు ప్రభుల వారు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీ రోగములను నేను భరిస్తా. ఎవరన్నా అంటారా ఈ మాట? ఏ వ్యక్తిని అంటారా? నీ సమస్యలు నేను భరిస్తా, నీ బరువులు నేను మోస్తా, నీ వ్యసనములు నాకు ఇచ్చేయి, నీ కష్ట నష్టములు నాకు ఇచ్చేయి అంటారా? ఎవరు అంటలే. నీ వ్యసనములను భరించడానికి. హౌ దిస్ వండర్ఫుల్ గాడ్. లోకములో ఎవరు మన వ్యసనములను భరించలేదు, కానీ ఓన్లీ ద జీసస్ క్రైస్ట్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నీ కొరకు రక్తము కార్చిన, నీ శ్రమలను సిలువలో సహించిన, ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. హల్లెలూయా. నీ వ్యసనాలను నేను భరిస్తా, నీ పాప దోషమంతా నేను భరిస్తా. ఇదిగో నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ప్రభు ఈ లోకంలో నీకు వచ్చినప్పుడు ఆయన ద గ్రేటెస్ట్ మిషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ యేసు ప్రభుకు ఒక దర్శనం ఏంటి తెలుసా? నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చేను. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినది గొప్పవారి కొరకు కాదు, ధనవంతుల కొరకు కాదు, అందమున్నోళ్ళు కాదు, ఐశ్వర్యం ఉన్నోళ్ళు కాదు. ఎవరైతే నశించిపోచున్నారో ఆ నశించుచున్న వారినంట వెతికి 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 రక్షించడానికే వచ్చినాడు. చెప్పలు పట్టుకున్నాం. ఆయన సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కసారి నీ పాపములను మోస్తున్న ఆయన గురించి, నీ వ్యసనములు భరిస్తున్న ఆయన గురించి, నీ రోగమును భరిస్తున్న ఆయన గురించి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించినవా? ఎప్పుడు నీ కుటుంబం, ఎప్పుడు నీ పిల్లలు, ఎప్పుడు నీ యొక్క లైఫ్, ఎప్పుడు నీ సంపాదన, ఎప్పుడు నీది నాది 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 అంటున్నాం. కానీ ఆయన నీ కొరకు చేసిన ఆ గొప్ప త్యాగం, ఆయన నీ కొరకు చేసిన ఆ గొప్ప బలియాగమును మనం ఏనాడు కూడా లక్ష్య పెట్టడం లేదు. ప్రియమైన బిడ్డ, ఎంత పాపి అయినను యేసు క్షమించునని లేఖనాలు మనం చూస్తున్నాం. మన జీవితంలో ఆయన చేసిన మేలు, అద్భుతాలు అవి కంటికి కనబడవు, చెవిటికి వినబడవు. అయితే ఆయన చేస్తున్న ప్రతి మేలు లోపల ఆయన ప్రేమ దాగి ఉన్నదంట. How such a wonderful God Jesus Christ. నా జీవితంలో నేను చూసినప్పుడు ప్రతి నిమిషము, ప్రతి క్షణము ఆయన నడిపించుచున్నాడు. నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి శక్తి గల ఆయన. ఆయన వాక్యం సెలవిచ్చుచున్నది, మీ రోగం నేను భరిస్తున్నా. డోంట్ సే దట్ ఐ యామ్ సిక్నెసెస్. చాలా మంది నీ రోగం 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 రోగం. దేవుడు అంటే నీ రోగం అంతా 2000 సంవత్సరం కిందనే ఆయన సిలువలో పాతి పెట్టినాడు. గట్టిగా చెప్పండి. Still you are feeling the
సిక్నెసెస్, ఇంకా నువ్వు రోగం అంటున్నావంటే కారణం ఏంటిదంటే ఆయన సిలువను నువ్వు సరిగ్గా వెంబడించడం లేదు. Many people will say, నేను ప్రభుని వెంబడిస్తున్నానంట. నిజంగా ప్రభుని వెంబడిస్తున్నామంటే నీ లోపల రోగాలు అనేది ఉండదు. నీ లోపల శరీరం మీదనంట ఏ వ్యక్తికి, ఏ సాతానుకు, ఏ శక్తికి అధికారం లేదు. ఎందుకంటే ఆయన శరీరమే నల్లగొట్టబడ్డది. ఇఫ్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫ్లెష్, ఏదో ఒక ప్రాబ్లం వస్తున్నది నీకంటే నువ్వు నిజంగా ఎక్కడనో మనం పడిపోతున్నాము, ఎక్కడో ఆయనకు అయిష్టంగా ఉన్నాం, ఎక్కడనో. కొన్నిసార్లు మన రోగాలు బాగుపడాయి. కొంతమంది అంటారు, బ్రదర్ ప్రేయర్ చేయని అద్భుతం కావాలంటారు. కొన్నిసార్లు 40 దినాలు ఉపవాసం ఉన్న ఏ కార్యం కాదు కదా. యేసు ప్రభుల వారు ఒక గ్రామానికి వెళ్ళినట్ట. ఆయన సువార్త ప్రకటించిన తర్వాత వచ్చేసినాడు. శిష్యులు అడిగినట్టు, ప్రభువా నువ్వు అక్కడ ఏ కార్యం చేయలేదు నాయన, నువ్వేం అద్భుతం చేయలేదు. ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, వారి ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను వారిని స్వస్థపరచలేకపోయినా. గాడ్ సెడ్, నీవు నేను మనమందరం కూడా ఆయన వాక్యం సెలవిచ్చుచున్నది, నేను వారి ప్రవర్తనను చూచే స్వస్థపరుస్తా. చాలా మందికి ఒక విశ్వాసం ఉంటుంది, నేను ఈ భక్తుని దగ్గర పోతే ఆ భక్తుడు మంచిదే, కానీ ఆ భక్తుని దగ్గర పోతే అద్భుతం అవుతుంది అనుకోకండి. నీ ప్రవర్తన సరిగా లేకుంటే ఆ భక్తుడు 100 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదు, నీకు విడుదల రాదు. హల్లెలూయా. గ్రేటెస్ట్ మిరాకిల్ ఏంటి తెలుసా? గొప్ప అద్భుతం ఏంటి తెలుసా? ఒక్క పాపి రక్షించబడడమే గొప్ప అద్భుతం. ఈ రోగములు ఏంటి తెలుసా? ఈ రోగులు ఒక పార్ట్ మన జీవితంలో, అంతే. నిజమైన అద్భుతం ఏంటి తెలుసా? ఒక పాపి రక్షించబడినాడు, అందరూ త్రోవ తప్పి తొలగిపోయి ఉన్నారు. యెషయా 53లో కిందకు వచ్చినప్పుడు చూడండి అమ్మా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన త్రోవ. హల్లెలూయా, హల్లెలూయా, తనకు ఇష్టమైన త్రోవ. చూడండి ప్రియమైన విశ్వాసులారా, రక్షణ పొంది బాప్టిజం పొందిన ప్రతి ఒక్కరూ, ప్రతి బిడ్డ క్రీస్తులో జన్మించిన తరువాత నీకు ఇష్టమైన లైఫ్ కాదు నువ్వు జీవించాల్సింది, దేవునికి ఇష్టమైన లైఫ్ నువ్వు జీవించాలా. చెప్పండి కొట్టి దేవుని. నీ ఇష్టమైన జీవితం జీవించేది యు హ్యావ్ టు స్టాప్ వన్ డే. అదే ఇక్కడ మాట అంటున్నాడు. ఇంతకాలము నీవు ఇష్టానుసారంగా జీవించినావు, అయితే ఇక నుండి నా ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి. నీకు స్వస్థత ఎప్పుడు వస్తుంది తెలుసా అమ్మా? నీకున్న దరిద్రం ఎప్పుడు పోతుంది తెలుసా? నీకున్న శ్రమలు ఎప్పుడు పోతాయి తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైన మార్గంలో నేను నడుస్తాను. హల్లెలూయా. ఎప్పుడైనా అడిగినామా మనం ప్రభుని? చెప్పండి, ఎవరైనా అడిగినరా? ప్రభువా నాకు ఇష్టమైన మార్గంగా, నీకు ఏది ఇష్టమో నువ్వు అది చెప్పు నాయన, నేను చేస్తాను. ఆయనకి ఇష్టమైనది ఏంటి తెలుసా? ఆయన సన్నిధికి రావడమే, ఆయన సన్నిధిలో ప్రార్థించడమే, ఆయన సన్నిధిలో ఆరాధించడమే. ఇది ఆయన త్రోవ, ఇది వెలుగు సంబంధులైన త్రోవ. అందుకే లేఖనాలు సెలవిచ్చుచున్నాయి తెలుసా? మనము నడుచుచున్నప్పుడు అంట మన త్రోవను ఆయన సరాలము చేయడం. కీర్తన 23వ అధ్యాయం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దొడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భయపడుతున్నావంటే ఏమిటి తెలుసా? నీ త్రోవ నేను నడుస్తున్నావని అర్థం. దేవుని త్రోవలో నడిచిన వారందరూ భయపడరు. దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచిన వాళ్ళు ఏ మాత్రం భయపడరమ్మా. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు తెలుసా? తప్పులు చేసి తమ ప్రవర్తన దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉండి, దేవుని వాక్యానికి లోబడకుండా, సేవకునికి లోబడకుండా తమకిష్టమైన చదవండి 53లో చదవండి. అక్కడ ఏమంటాడు? తమకిష్టమైన మార్గమున తొలిగేను అంటే తొలగిపోయేరు. హల్లెలూయా. ఇశ్రాయేలులో చెదిరిపోయిన వారందరినీ అంట ప్రభు మళ్ళీ తిరిగి సమకూర్చినాడు. చెదిరిపోయిన వారందరినీ కూడా
మన జీవితాలు చెదిరిపోయి వ్యసనాక్రాంతమై రోగముల చేత, సమస్యల చేత, బాధల చేత, రోగముల చేత, ఇరుకు ఇబ్బందుల చేత సతమతం అవుతున్న అలాంటి సిచ్యువేషన్ తిరిగి మనం యేసు వైపు చూసినట్లయితే ఆయన ఏమంటారు తెలుసా? చూడుము, నా అరచేతిలో నిన్ను నేను తమకిష్టమైన మార్గంలో తొలగిపోతున్నారు, ఇంకా తొలగిపోతున్నారు. తొలగిపోయినరు కాదు, తొలగిపోయిన వాళ్ళు కొంతమంది పోయినారు, ఇంకా చాలా మంది తొలగిపోతున్నారు. ఎట్లా తెలుసా? సాతాను సాధ్యమైనంత మట్టుకు అనేకులను దేవుని సన్నిధి నుండి వేరు చేయాలని చెప్తుందంట. దాని మిషనే అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బట్ టుడే వి విల్ బ్రేక్ దట్ మిషన్. గట్టిగా చెప్పండి. సాతాను యొక్క ఆలోచన, వాని యొక్క ప్రణాళికలన్నీ కూడా మనము తల్లకిందులు చేయగలం. ఎట్లా? నువ్వు బలహీనంగా ఉన్నావా? నువ్వు విరగొట్టబడ్డావా? నువ్వు కృంగిపోయి ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? నాకు ఎవరు సహాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావా? కానీ గాఢాంధకారపు లోయలో నీవు సంచరించినను ఏ అపాయం నాకు నేను హల్లెలూయా హల్లెలూయా సాతానా నువ్వు నన్ను ఏమి చేయలేవు అనాలా. అంత ధైర్యంగా మనం అనగలుగుతామా? అనగలుగుతున్నారంటే యేసయ్య మార్గంలో నడిచిన వారే అనగలుగుతారు. ఆయన మార్గం ఏమిటి? నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలు 2:15 చూడండి. ఇక్కడ పౌలు కూడా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి అమ్మా. కొలస్సీలు 2:15 చదవండి అమ్మా. మరియు అపరాధం వలన శరీరమందు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టేసిందో. ఏంటిది? మన పాపం. ఆ పాపం ఏంటిది? సాతాను. దాన్ని ఎక్కడ బంధించేసిండు? సిలువలో బంధించాడు. కానీ ఎక్కడ ఆయన సిలువలో మన పాపము, మన దోషము సమస్తము కూడా బంధించబడి విరగొట్టబడ్డాడు. ఎందుకు సిలువకు మేకులు కొట్టబడ్డారు? ద మేకులు ఇస్ నథింగ్ బట్ ద బ్రేకింగ్ ఆఫ్ డీమనిక్ పవర్స్. మేకులు కొట్టబడ్డాయంటే సాతాను ఒక తలను చితకదొక్కినాడని అర్థం అన్నమాట. 2000 సంవత్సరాల క్రితంలో లార్డ్ హస్ డిడ్ ద గ్రేట్ థింగ్. 2000 సంవత్సరాల క్రితంలో యేసు ప్రభువు వారు ఆయన సిలువలో కట్టబడిన మేకుల ద్వారా సాతాను యొక్క అధికారము మీ మీద నుండి కొట్టివేసినాడు. గట్టిగా చెప్పలేడు అన్నమాట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? దేవుని మీద ఆధారపడువారు, దేవునితో సాంగత్యము చేయవారు ఈ లోకంలో వెరీ ఫ్యూ పీపుల్. ఇక్కడ వాక్యం అదే అని సెలవిస్తున్నది. నీ చింత యావత్తు ఎవరి మీద మోపాలా? ఎవరి మీద మోపాలా? హల్లెలూయా. ఆయన భరించుటకు సిద్ధంగా యేసు ప్రభు అంటాడు, నీ భారమంతయు నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి తెలుసా? ఒక్కటి, ఎవ్రీబడి. నా సేవా పరిచయంలో నేను చూస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు దేవుని మీద ఆధారపడే దాని బదులు, దేవుని మీద ఆనుకుని జీవించే బదులు, ప్రభుని వెంబడించే బదులు మనుషులను వెంబడిస్తున్నా, మనుషుల యొక్క ఆలోచనలను బట్టి నడుస్తున్నా, వారి యొక్క స్వమ సిద్ధం